మనకు కావాలా? క్రీస్తులో ఉండాలా, క్రీస్తులో కలిగి ఉండాలా, క్రీస్తులో మనం కలిగి వ్యాపారం ఉండాలంటాడు. అది ఎప్పుడైతే జరిగిందో క్రీస్తులో, అప్పుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఇక్కడ అంటున్న ఆ హస్తము భూమికి పునాది వేసింది, ఆ హస్తమే మరి మనల్ని నడిపించింది అన్నాడు. లాస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను, 3 వ్యోమగాములు శాటిలైట్లో అపోలో మిషన్ 8లో వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆదికాండం 1 నుంచి 10 వచనాలు ఒక ఇన్ఫ్లేమబుల్ పేపర్ మీద రాసి తీసుకెళ్లారు, పెన్సిల్తో రాసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చదువుతున్నారు, ఆది యందు ఏమండి నిరాకారంగా ఉంది భూమి, అది కదా జెనసిస్ 1లో ఉన్నప్పుడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉంది. అప్పుడు మొదటిగా ఏం జరిగింది? వెలుగును చీకటినైనా వేరుపరిచాడు. సో టుడే వీ నీడ్ ద లైట్, అంతే కదా. అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుని యొక్క హస్తము మనం ఎలా చూసామో అదే మనకు వెలుగు ఇచ్చిందంటాడు. వాళ్ళు చూసినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భూమి యొక్క చిత్రాన్ని చూస్తున్నారు. అప్పుడు టెలివిజన్లో మరి ఎంతోమంది చూశారట, ఎన్నో మిలియన్స్ చూశారు. ఏమని? అరే దేవుని యొక్క సృష్టిలో భూమికి పునాదులు వేసింది ఈ రోజున చూసాము అని, ఈ రోజున మేము చూసామని. అప్పుడు అందరూ అన్నారు, ఎస్, ఆ దేవుడు నిజంగానే సృజించాడు, ఆయన ద్వారానే సమస్తము కలిగినాయి, ఆయన సమస్తములు మేము కూడా ఉన్నామని. అది ఎప్పుడైతే మనకుందో ఆ హస్తమే భూమి పునాది వేశాను అని అంటున్నాడు. కాబట్టి కిందకి వెళ్దాం. ఆయన అంటున్నాడు 17వ వచనంలో, ఆఖరి 48:17 ఆఖరి భాగం చదవండి. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను, నేనే నీకు ఉపదేశం చేస్తాను. ఇక్కడ మన పేరు పెట్టి చదువుదాం చూడండి. నాకు ప్రయోజనం అన్న చోట మీరు పేరు పెట్టి చదవండి. నీకు అన్న చోట మీరు పేరు పెట్టి చదవండి. నీ దేవుడైన చోట యెహోవానగు నేనే అంటున్నాడు. అక్కడ మీ పేరు పెట్టి చదివారా? ఎలా ఉంది? ఏమండి? సో నీవు విడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. సో గాడ్ హ్యాస్ టు గివ్ ద వే. ఆయనే మనకు త్రోవను ఇవ్వాలా, అంతేగాని మన త్రోవ ఎక్కడ జరుగుతుందా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది మూడవది. తర్వాత 18వ వచనంలో అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనతో మాట్లాడేది, ఆయన హస్తం మనతో ఉండాలా. రెండోది 13వ వచనంలో అంటున్నాడు, ఆ హస్తంతో నేను వాటిని ఏర్పాటు చేశాను అంటున్నాడు. 17వ వచనంలో అంటున్నాడు మూడవది, అదేమంటున్నాడు? నేను యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాను, ఎందుకంటే ఆయన నాకు ఉపదేశం చేస్తున్నాడు. నాలుగవది, ఆయన మనల్ని త్రోవలో నడిపించేవాడుగా ఉన్నాడు. 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడంటే, చూడండి 18వ వచనం చదవండి. ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆయన కోరుతున్నాడంట. ఏంటి? మనం ఆయన ఆజ్ఞలను కాల్చాలి. చూడండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి. మొదటి 3 వచనాలు చదవండి. యేసుక్రీస్తు అయ్యున్నాడని నమ్ము ప్రతివాడును. ఎవరి మూలంగా పుట్టాడు? దేవుని మూలంగా మనం పుట్టాం. తర్వాత ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడినే ప్రేమిస్తున్నాడట. తర్వాత మనము దేవుని ప్రేమించుచు అది దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి, అంతే కదా. తర్వాత ఇప్పుడు ఆజ్ఞల గురించి చెప్తున్నాడు చూడండి. ఆయన ఆజ్ఞలను కనుక్కున్నట్టే ఆయన ప్రేమించటం. ఇప్పుడు ఆజ్ఞలు ఎలాంటివో చెప్తున్నాడు చూడండి. ఆయన ఆజ్ఞలు ఏమైనా భారమైనవా? ఏమండి? చాలా సింపుల్, అంతే కదా. అక్కడ ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞలు భారమైనవి కదా. ఇంగ్లీష్లో ఏమంటాడంటే హిజ్ నాట్ కుంబర్సమ్ అని రాస్తాడు, అంతేనా? నాట్ బర్డెన్సమ్. మీదేదో ఎన్కేజీవి అనుకుంటా. సో ఇట్స్ ఏ కుంబర్సమ్ అంటాడు, ఆర్ నాట్ బర్డెన్. అంటే ఒక ఆజ్ఞ బర్డెన్గా మనకి ఉండదు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి ఆయన ఎప్పుడు మనం భారం పెట్టేవాడుగా ఉండడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఆ ఆజ్ఞలను
నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో చూస్తున్నాడు 18లో. తర్వాత ఏమవుతుందో చూడండి. మనం ఆలకిస్తే ఏమవుతుందంట, ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలే ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగలమలే ఉంటుంది. వాట్ ఏ కంపారిజన్. ఎప్పుడైతే మనము ఆజ్ఞలను గైకుంటే ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలే ఉండాలి. అన్నీ బాగానే ఉన్నాయి, ఆరోగ్యం లేదనుకోండి ఎలా ఉంటుంది? ఏమండి, ఏమైనా ఉపయోగం ఉందా? క్షేమంగా లేదు కుటుంబం, ఏమైనా ఉపయోగం ఉంటుందా? అన్నీ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి, కానీ మనకు ఆరోగ్యం లేకపోతే ఏమీ మనం చేయలేము. ఎందుకంటే అదొక పెద్ద దిగుల్లాగా ఉంటుంది, లేదా ఒక పెద్ద సమస్యలాగా ఉంటుంది. ఇది మన స్టాటిస్టిక్స్లో చూస్తే మనం అందరం అనుకుంటాం ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అన్ని ఇన్సూరెన్స్ కవర్ అయిపోతున్నాం అనుకుంటాం. అయిపోతుంది అనుకుంటామా లేదా? అందరూ 15,143 కోట్ల ఇన్సూరెన్స్లు వాళ్ళు ఇవ్వలేదట. ఏమన్నారు? ఇన్సూరెన్స్ ఉందని వెళితే నీకు నివ్వాయా అన్నారట. అంటే ఏయో చెప్తారు, ఏయో కథలు చెప్తారు, ఏదో చెప్తారు, బట్ వాళ్ళు ఇవ్వట్లా. కాబట్టి అంత మోసకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మనకు దేవుని దగ్గర బీమా చేయబడ్డామో, దేవుని దగ్గర ఆ యొక్క ఆరోగ్యాన్ని మనం పొందగలిగామో, మనం ఎలా ఉంటుందనంట, మన క్షేమము నది వలె ఉంటుంది. నది ఎలా ఉంటుందంటే స్టాండ్ స్టిల్గా ఉంటుంది. ఎప్పుడు నదిలో ప్రవాహం జరుగుతూనే ఉంటుంది, నదిలో అనేక కార్యాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. నీరు ఉబుకుచున్నటువంటి మరి ఆ నది పక్కన కట్టబడిన వాడుగా ఉంటాడు అంటాడు. చూడండి, మొదటి కీర్తనలు 1వ అధ్యాయంలో ఏం రాశాడు చూడండి. అక్కడ ఏమంటున్నాడు, అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు నది దగ్గర అలాంటి మరి చెట్లు ఉంటాయి, అంతే కదా. స్టాండ్ స్టిల్లో ఉన్నది ఉండమంటున్నాడు. కాబట్టి మనము యెషయా గ్రంథంలో మనకు చెప్తున్నాడు, అంటున్నాడు నీ నీతి కూడా సముద్ర తరంగాల వలె ఉంటాయి. మరి ఈ న్యూ ఇయర్లో ఈ నూతనంగా మనం ఉన్నప్పుడు మనం కూడా కొన్ని విషయాలు ప్రభువులో సరి చేసుకోవాలి, అంతేనా లేదా? ఆ సరి చేసుకోవడంలో మనము 7 అంశాలు చూద్దాం చూడండి. మొదటిగా మనం ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ ముందుకు వెళ్ళాలంటాడు, అంతే కదా. మరి 119వ కీర్తన 105లో ఏమంటుంది చూడండి. 19వ కీర్తన, నీ పాదములకు నాకు దీపమును నా త్రోవకు వెలుగై ఉండాలి. నా నంబర్ 1 వేకప్. నంబర్ 1 రెజల్యూషన్ ఏం చేయాలి మనము? వేకప్. అంటే ఎప్పుడైతే మనం ప్రభు మరి నిద్రలోంచి లేపాడు అనుకోండి, మరి ప్రభువా నువ్వే నన్ను ఈరోజు ఊపిరితో నిలబడ్డావు. ఎంతోమంది మరణాలు మనం చూస్తున్నాం కదా. మరి 2024లో కూడా అనేకమైనటువంటి మరణాలు జరిగినాయి. జంషెడ్జీ టాటా మరణించాడు, అంతేనా? ఏమండి, తర్వాత ఎవరు మరణించారు? జాకిర్ హుసేన్ మరణించాడు, మన్మోహన్ సింగ్ మరణించాడు, అందరికంటే గొప్ప వ్యక్తి మరణించాడు, జిమ్మీ కార్టర్. మరి 100 సంవత్సరాలు బతికినటువంటి అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా? ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఇవాంజలిస్ట్. ఆయన గొప్ప సువార్థికుడిగా ఉన్నాడంట. మరి ప్రెసిడెంట్గా జీవించి తనకున్నటువంటి విశ్వాసంతో, మీరు ఎప్పుడైనా చదవండి, ఆయన గురించి రాశాడు. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అతను ప్రెసిడెంట్ అయ్యాడు. అంతకుముందు రిచర్డ్ నిక్సన్ అతను ఉన్నప్పుడు వాటర్ గేట్ అనేటువంటి ఒక పెద్ద కుంభకోణం జరిగింది అమెరికాలో. ఆ కుంభకోణంలో నుంచి ఆ దేశాన్ని పైకి తీసుకొచ్చాడు. ఒకటే అంటాడు, ఐఎమ్ ఇన్ క్రైస్ట్ బికాస్ క్రైస్ట్ హ్యాస్ గివెన్ మీ ద ఫెయిత్. నేను ఆ విధంగా తీసుకెళ్ళాను. ఆఖరి 100వ సంవత్సరం వరకంట తన యొక్క క్రీస్తుని గురించి కానీ, క్రీస్తును మరి విడిచి వెళ్ళిపోవడం అని కానీ ఏనాడు చేయలేదట. అందుకే ఏమంటారంటే పర్ఫెక్ట్ ప్రెసిడెంట్, పర్ఫెక్ట్ ఇవాంజలిస్ట్గా ఉన్నాడు. ఆఖరి వరకు కూడా దేవుని సువార్తను అందించేవాడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడో తెలుసా? వేరుశెనగ పంట వేసుకొని వ్యవసాయం చేసేటువంటి ఒక బీద కుటుంబంలో జన్మించినటువంటి కుమారుడు. ఎక్కడో అమెరికాలో మరి ఏదో మిలియనీర్కి పుట్టిన ఎలాన్ మస్కులుగా కాదు. ఎలాంటి వాడు? వేరుశనకాయలు మనకు వేరుశనకాయలను అమ్ముతుంటే ఎలా చూస్తాం వాళ్ళని? ఏమండి, ఎలా చూస్తాం? చాలా చీప్గా చూస్తాం. ఏం తంపడకాయలు అమ్ముతున్నారు, అంతే కదా. అలాంటి కుటుంబంలో పుట్టాడు అతను, జిమ్మీ కార్టర్. 100 సంవత్సరాలు బతికాడు. అంటున్నాడు ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఇవాంజలిస్ట్. పర్ఫెక్షన్లోనికి మనము రావాలనంటే మనం చేయవలసింది ఏంటి? మొదటిగా బిగిన్ ద డే విత్ ద
వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ మరి ముందుకు వెళ్దాం. కీర్తనలు 19లో చూడండి, ధర్మశాస్త్రం గురించి రాస్తూ ఇంకొక మాట అంటాడు అక్కడ. 9వ వచనం చదవండి. యెహోవా యందు భయము చాలా పవిత్రమైంది, నిత్యము నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు ఎలాంటివి? సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. సో బిగిన్ ద వర్క్, బిగిన్ ద వర్డ్, బిగిన్ ద డే విత్ బైబిల్. అంతే కదా, దేవుని యొక్క వాక్యాన్ని చదవటంతో మనం ముందుకు వెళ్దాం. తర్వాత రెండవది, ఈ చదివినటువంటి వాక్యంలో మనము డ్రెస్అప్ చేసుకోవాలి. సంథింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దేవుని యొక్క వాక్యం నాతో ఏ విధంగా మాట్లాడుతుందో. అందరూ వాగ్దానాలు తీసుకున్నారా రాత్రి? మరి వాగ్దానాలు అందరికీ వచ్చి ఉంటాయి కదా, మరి అవి నెరవేర్చాలనేటువంటి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేస్తున్నామా? మరి అపోస్తలుడైన పౌలు వాగ్దానాల గురించి ఒక మాట అంటాడు చూడండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయు క్రీస్తునందు, క్రీస్తులో ఎలా ఉన్నాయంట? అవునన్నట్టుగానే ఉన్నాయంట. ఒక ఆమెకి ఒక వాగ్దానం వచ్చిందంట, నీవు శాంతికరమైనటువంటి జలంలోనికి వెళుతున్నావని. ఇంకా శాంతి అని అంటే ఏమనుకుందంటే, నేను మరణిస్తాను అనుకొని ప్రార్థన చేస్తుందంట. అంటే తనలో ఇక నేను శాంతిలోకి వెళ్ళిపోతాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ వాక్యం ఎక్కడుందో అదంతా, వచనం అంతా మనం చదవాలా. దాని ముందున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా మనం చదవాలా. అప్పుడు ఏమవుతుందనంటే అది అన్నీ క్రీస్తునందు ఎలా ఉన్నాయి? అవునన్నట్టుగానే ఉంటాయి. అంతేనా లేదా? తర్వాత ఏముంటుందంటే, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. అక్కడ ఫుట్ నోట్లో 2 రాసింది. 2 కింద ఏముందో చూడండి. ఆమెనంటే ఏంటండి? అవును గాక. సో ప్రతి వాగ్దానం కూడా మనలో ఏముంది? అవును అంటుంది అనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైతే మనం వాగ్దానాన్ని తీసుకొని నెరవేర్చామో అది ఆటోమేటిక్గా మనకు నెరవేర్చాలని ప్రభువు కోరుతూ ఉంటాడు. అంతేగాని వాగ్దానాన్ని ఇచ్చి ఏముందో అనుకోవడం కాదు. ఏది ఇచ్చినప్పటికీ అది మంచి వాగ్దానమే. అంతేనా లేదా? సో అందువల్ల మనము దాని మీద డ్రెస్అప్ మార్నింగ్లోనే మనం దాన్ని తీసుకొని మనలో ఇంప్రూవ్మెంట్ కోసం మనం చూడాలి. రెండవది షటప్, అంటే మనకు ఏది అవసరం ఉన్నదో దాంట్లోనే ఉండాలి. రిజల్యూషన్ అంటే అక్కడ ఏమంటాడు, ఏదైతే మనము చెప్పబోతున్నామో, ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ప్రతిది కూడా ఒక నైస్ థింగ్, మంచిది మాట్లాడాలంటాడు. అంతేనా లేదా? చూడండి దేవుని యొక్క కీర్తనలు 94లో 19వ వచనం చూడండి. 19వ వచనం చూడండి. అదే ఆదరణ, ఆ వాక్యపు ఆదరణ మనకేం చేస్తుందట? నెమ్మది కలుగు చేస్తుంది. సో మనం ఏం చేసినా ప్రభువు కొరకు మనం చేసే ప్రతిదీ కూడా, మన నాలుకతో మనం ఏం చేసినా కూడా అది ప్రభువుకే మహిమ కలిగేదిగా ఉండాలి. మూడవది తర్వాత స్టాండప్, అంటే మనము ఏదైతే తీసుకున్నామో నిర్ణయము దాని మీద నిలబడి ఉండాలా. అంతేనా లేదా? అంటే ఏ రెజల్యూషన్లో మనం తీసుకున్నా, అమెరికాలో చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటారంట 1వ తారీఖున. ఏంటో తెలుసా? అందరూ 60% మంది ఓవర్ వెయిట్. అంతేనా లేదా? అందరూ ఓవర్ వెయిట్, అందరూ 60, 70, 80, 90 కిలోలు ఉంటారు. సో 1వ తారీఖున అన్ని క్లబ్లన్నీ ఫుల్ బిజీగా ఉంటాయి. ఎందుకు? ఖాళీ ఉండదంట, రోడ్లు కూడా పరిగెత్తూ ఉంటారు. వారం రోజులు అయిన తర్వాత 10% రాలిపోతారు, ఉండరు. తర్వాత 15వ తారీఖు వచ్చేటప్పటికి 50% అయిపోయింది. 30th డేకి వచ్చేటప్పటికి రెగ్యులర్గా ఎవడైతే వాక్ చేస్తారో 2-3 ఉంటారు. సో ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెజల్యూషన్స్లో ఉపయోగము లేదు. సో దేని గురైతే మనం నిలబడి ఉన్నామో
దాంట్లో మనము నిలబడి ఉండాలా. దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. స్టాండప్. మనం ఏ నిర్ణయం తీసుకున్నా, మోషే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానులు. నిర్గమకాండం 2వ అధ్యాయం చూడండి. ఎక్సోడస్ వాళ్ళని అడిగారంట. 18వ వచనం మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. నిర్గమకాండం మొదటి అధ్యాయం 15, మొదటి అధ్యాయము 15. వాళ్ళు ఏం చేశారంట? ఏమండి, వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఏంటి ఆ స్టాండ్? ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఏంటిది? ఆ రాజాజ్ఞకి మేము లోబడం. ఎవరికి లోబడతాం? దేవునికి. అదే స్టాండ్. అమ్మో, రాజు ఏం చేస్తాడో, నన్ను చంపేస్తాడో, లేకపోతే మా భర్తను చంపేస్తాడో అని ఎక్కడ వాళ్ళు చూడలా. దేని మీద నిలబడ్డారు? స్టాండింగ్ ఒకటే. దానికైంది. అప్పుడు ఏమైంది? వాళ్ళు ఐగుప్తు రాజు 18వ వచనం చదవండి. అప్పుడు వాళ్ళు సమాధానం చూడండి ఎలా చెప్పారు. చాలా చురుకైన వారు, అది వాళ్ళు చెప్పేటువంటి వాక్యం. వాళ్ళు ఎలా చెప్పారనేది, ఎలా సమాధానం చెప్పారు. తర్వాత ఏమైందో చూడండి. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని, వాళ్ళు విస్తరించి మిక్కిలి ప్రబలిరి. అంటే మనము స్టాండప్. ఒక నిర్ణయం మీద ఉంటే దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. ఆయన యొక్క మార్గంలో మనం నిలబడితే మనల్ని దోషులుగా నిర్ణయించడు. ఆయన యొక్క వాడితో మనం ఉంటే ఆటోమేటిక్గా ఆయనే మనకు సమాధానం చేస్తాడు. అందుకు పౌలు అంటాడు, శోధనలో రావచ్చు కానీ శోధనలో జయించగలిగిన శక్తి కూడా ఆయనే మనకి ఇస్తాడు. సో హీఈస్ గోయింగ్ టు టేక్ అస్. సో మనము స్టాండప్. మనము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మనము ఆయనలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. 5వది లుకప్. అంటే మనము ఆయన వైపు చూస్తూ ఉండాలి. అంతేనా? రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. అవును. తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమును అనుకూలమును మీ మనసు మారి రూపాంతరము పొందాలి. అది మనం యొక్క లుకప్. దేవునిలో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మనలో మనసు మారాలా. అది మనము రూపాంతరము చెందాలి అని అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం 2 వచనాలు చదవండి. మొదటి వచనం చదవండి. మేఘము వలె మనల్ని ఆవరించి ఉంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్త కొనసాగించువాడు నేను ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. యేసు వైపు. సో రెజల్యూషన్ ఏంటంటే లుకప్ ఫర్ హిస్ గాడ్. దేవుని యొక్క ఏర్పాట్లో ఆయనతో మనం ఉండాలి. ఇందాక బ్రదర్ మాట్లాడుతున్నారు ప్రేయర్లో ఏంటి, కన్ఫెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతే కదా? అది ప్రతి వారికి ఇంక్లూడింగ్ మీ కన్ఫెషన్ అనేది చాలా అవసరం అన్నాడు. తర్వాత లాస్ట్లీ లిఫ్టప్. మనం ఎప్పుడైతే నిలబడి ఉన్నామో, ఎక్కడ అవసరత ఉన్నదో అక్కడ మనము పని చేయటానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు యొక్క సంఘము ఎలా ఉంటుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. క్రీస్తు సంఘములో
మనం ఏ విధంగా ఉపయోగపడాలి. బీ అవైలబుల్ ఫర్ ఎనీ హెల్ప్. 4వ అధ్యాయం ఎఫెసీలో ఇక్కడ 13వ వచనం రాయండి, చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, పర్ఫెక్షన్లోకి రావాలా. మనం పర్ఫెక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పరిశుద్ధులు, మనమందరం పరిశుద్ధులమే. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? సంపూర్ణతలోనికి రావాలా. సంపూర్ణతలోకి రావాలంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు శరీరం ఏమి ఉండాలి? సంగమునకు శిరస్సు ఎవరండి? సంగమునకు శిరస్సు క్రీస్తు, అంతేనా? మరి క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న వాళ్ళు ప్రతివారు ఎవరండి? అవయవాలు ఎవరు? మనమే, అంతే కదా, సంఘము. తర్వాత ఏమంటున్నాడు? ఏం జరగాల? మొదలుగా మనకి పరిచర్య ధర్మం జరగాల. పరిచర్య ధర్మం చేయాల. పరిచర్య అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పరిచర్య ధర్మం జరుగుటకును, మరి అందులో ఎవరిని చేశారు? ఆయన కొందరిని అపోస్తులుగా ఏర్పాటు చేశాడు, కొందరిని ప్రవక్తలుగా ఏర్పాటు చేశాడు, కొందరు సువార్థికులుగా ఉన్నారు, కొందరు కాపరులుగా ఉన్నారు, ఉపదేశాలుగా ఉన్నారు. క్రిస్టియన్ మినిస్ట్రీ ఏదో వన్ సైడెడ్ మినిస్ట్రీ కాదు. ఇదంతా టీం వర్క్. ఇదంతా టీం వర్క్. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తలాంతులు ఉన్నాయా లేవా? ఒకళ్ళు పాట పాడతారు, ఒకళ్ళు ఆరాధన చేస్తారు, ఇంకొకళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు, ఇంకొకళ్ళు స్వస్థపరిచేటువంటి ప్రార్థన చేయటానికి వాళ్ళకు ఉంటుంది, ఇంకొకరికి మరి దీనంతటిని మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. అందరికీ రానే రాదు. వస్తుందా? కొంతమందికి మరి వచ్చిన వారిని స్వీకరించి ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడే టాలెంట్ ఉంటుంది, అందరికీ ఉండదు. సో ఇదందరూ పరిచర్య ధర్మం జరగాల. క్రీస్తు యొక్క సంఘము అభివృద్ధి చెందాలా, సంఘము క్షేమాభివృద్ధిగా ఉండాలి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటి? ఈ సంవత్సరం పరిచర్య ధర్మం నెరవేర్చాలి. కొందరిని అపోస్తులుగా ఏర్పాటు చేయాలా, కొందరు దేవుని యొక్క వాక్యం బోధించే వాళ్ళు ఉండాలా, కొంతమంది కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉండాలా, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు మనకి కావాలా. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్, అంతేనా లేదా? తర్వాత చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, అందువలన మనము 14వ వచనంలో ఏమంటున్నాడు, మనమే పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయాలతో కానీ వంచనలో కానీ తప్పు మార్గంలో కానీ ఏమంటారు, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్నిట్లో మనము ఎదగాలి. అదే పర్ఫెక్షన్, అంతే కదా. కంప్లీట్ పర్ఫెక్షన్లోనికి 2025లోకి మనం రావాలి. ఇప్పుడు నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు ఏంటో నాకు తెలుసు. దానిలోంచి బయటకు వచ్చినప్పుడు నేను పర్ఫెక్ట్గా అవుతాను, అంతే కదా. సో క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి వారికి ఉన్నటువంటి తలాంతను మీరు ఉపయోగించాలా. అంతేగాని వాళ్ళు చెప్తున్నారులే మేము చేస్తామా ఎందుకులే అని కాదు.